ఈ రోజుల్లో మనకున్నటువంటి అప్పు, పాపము, అవిధేయత, దొంగతనము, అరికాలు నుండి నడినెత్తి వరకు పాపముతో నింపబడినటువంటి మన అన్నీ కూడా లెక్క చూస్తే మన అప్పు ఎంత ఉంటుంది చెప్పండి? ఎంత ఉంటుంది? కోట్లల్లో ఉంటుంది. దాన్ని మనము వెలకట్టలేం. ఆ దాసుడు సాగిలపడ్డాడు, ఆయనకు మ్రొక్కాడు కాబట్టి తన యజమానుడు కనికరపడి నీ అప్పు అంతటిని క్షమించేశానన్నాడు. ఈ రోజున నీవు లేకపోతే నేను, మనందరము పాపులమే. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఎవరూ లేరు, నీతిమంతుడు ఎవరూ లేరు. కాబట్టి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ ఏం చేస్తున్నారంట? అందరూ పాపులే, అందరూ పాపం